కేంద్రం ప్రతిపాదించిన డిలిమిటేషన్ బిల్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు రేపుతోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారంటూ విపక్షాలు యుద్ధం ప్రకటించాయి. తమిళనాడు నుంచి ఢిల్లీ దాకా నిరసనలు ఎగిసిపడుతున్నాయి. పార్లమెంట్ లో కేంద్రానికి చెక్ పెట్టేందుకు విపక్ష ఇండియా కూటమి రంగంలోకి దిగింది. కాసేపట్లో నేతలు అత్యవసరంగా భేటీ కానున్నారు. 2/3 మెజారిటీని అడ్డుకోవటమే లక్ష్యంగా విపక్షాలు ఏకమవుతున్నాయి. దేశంలో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా నిరసన జ్వాలలు రేపుతుంది. ముఖ్యంగా ఇది దక్షిణాది రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నాయంటూ విపక్షాలైతే యుద్ధం ప్రకటించాయి. తమిళనాడు నుంచి ఢిల్లీ దాకా కూడా ఈ బిల్లుకి సంబంధించి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇటు పార్లమెంట్ లో కేంద్రానికి చెక్ పెట్టేందుకు విపక్ష ఇండియా కూటమి కూడా రంగంలోకి దిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, కాసేపట్లో ఇటు విపక్ష నేతలు కూడా అత్యవసరంగా భేటీ కాబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ బిల్లు ఆమోదానికి సంబంధించి కావాల్సిన మెజారిటీ ఏదైతే ఉందో దాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా కూడా ఇటు విపక్షాలు ఏకమవుతున్నాయని తెలుస్తుంది. మరి దాన్ని నిజంగానే ఇప్పుడు భేటీ ఏ విధంగా జరగబోతుంది, దాన్ని అడ్డుకునేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయబోతున్నారు? అంటే ఒక వివక్ష ఎన్డీ కూటమి నేతలంతా కూడా మహిళా బిల్లును స్వాగతిస్తూనే డీలిమిటేషన్ బిల్లుని వ్యతిరేకిస్తున్నామని చెప్పి నిన్ననే ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం కుట్రపూరితంగా ఈ డీలిమిటేషన్ బిల్లు తీసుకొచ్చింది. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు, చిన్న రాష్ట్రాలకు, ఈశాన్య రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఇందులో భాగంగానే ఎన్డీ కూటమి నేతలంతా కూడా పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహం పైన చర్చించడం కోసం కాసేపట్లో భేటీ కానున్నారు. మరోవైపు తమిళనాడులో డిఎంకే అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్ ఇచ్చినటువంటి పిలుపుతోటి తమిళనాడు వ్యాప్తంగా నల్ల జెండాలు ఎగురవేసి బిల్లు ప్రతులను చించివేసి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ అంశం అనేది కూడా ఇప్పుడు కీలకమైనటువంటి చర్చకు దారితీస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం 50% ప్రోరేట్లతో పెంచితే ఇప్పుడున్నటువంటి ఉత్తరాది రాష్ట్రాలకు యూపీ, బీహారు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి కీలక రాష్ట్రాల్లోనే ఎక్కువ సంఖ్యలో సీట్లు పెరుగుతాయి. దీంతో కేంద్రంలో మరోసారి అధికారం రావడం కోసం బీజేపీ చేస్తున్న ఎత్తుగడగా ఈ ఎన్డీ కూటమి నేతలంతా కూడా ఆరోపణలు చేస్తున్నారు. దానికి తోడు సౌత్ స్టేట్స్ సంబంధించి జనాభా నియంత్రణ కారణంగా సౌత్ స్టేట్స్ కి ఇప్పటికే పాపులేషన్ తగ్గిపోయింది. దీంతో మళ్ళీ ఇప్పుడు జనాభా ప్రాతిపదికన చేస్తే నష్టం జరుగుతుంది. దీంతో ప్రోరేట్ ప్రకారం చేసినా కూడా 50% అంటే కూడా మళ్ళీ వైపు నార్త్ స్టేట్స్ ఎక్కువ సీట్లు ఉన్నట్టుగా నార్త్ స్టేట్స్ మళ్ళీ లాభపడతాయని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. దీంతో డీలిమిటేషన్ విధానం పైన కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి విధానంతో రావాలని చెప్పేసి కోరుతూ వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎన్డీ కూటమి నేతలంతా కూడా పార్లమెంటు బయట లోపల ఆందోళన చేయాలని చెప్పి చూస్తున్నారు. మరోవైపు డిఎంకే ఇప్పటికే వైపు ఎన్డీఏ సర్కార్ కు వ్యతిరేకంగా తమిళనాడు వ్యాప్తంగా నల్ల జెండాలు ఎగురవేసి నిరసన వ్యక్తం చేస్తారు. మొత్తానికైతే డీలిమిటేషన్ ని ప్రతిపక్షాలైతే వ్యతిరేకిస్తూ ఉన్నాయి. స్వామి, అయితే ఓ పక్కన డీలిమిటేషన్ కమిషన్ అనేది ప్రతి రాష్ట్రానికి కూడా ఉంది. అది అన్నిటితో మాట్లాడి ప్రతి రాజకీయ పార్టీలను కూడా మాట్లాడి దాన్ని మొత్తం కూడా ఏకతాటిపై తీసుకొస్తుందంటే ఇటు కేంద్రం కూడా చెబుతుంది. కానీ ఇటు డీలిమిటేషన్ కమిషన్ కి వ్యతిరేకంగా కూడా ఇటు మనం చూస్తున్నాం తమిళనాడులో కూడా పెద్ద ఎత్తున నిరసనలకి ఇటు తమిళనాడు కూడా దిగింది. అదేవిధంగా కూడా సౌత్ కి నష్టం జరుగుతుందంటూ కూడా చెబుతున్నారు. మరి చెబుతున్నట్టు నిజంగానే డీలిమిటేషన్ కమిషన్ మాట్లాడబోతుందా అన్ని పార్టీలతో పాటు కలిపి? ఈ రోజు పార్లమెంట్ లో వచ్చేటువంటి బిల్లులు అంత ఆమోదం పొందితే ఆ తర్వాత డీలిమిటేషన్ కమిటీ, సుప్రీంకోర్టు సిట్టింగ్ జస్టిస్ లేదా మాజీ జస్టిస్ తోని డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి కమిటీలు కూడా ఉంటాయి. అది పార్లమెంట్ లో ఆ బిల్లు ఆమోదం పొందిన తర్వాత మాత్రమే అది చర్చకు వస్తుంది. ప్రస్తుతానికి పార్లమెంట్ కు బిల్లు వస్తుంటేనే బిల్లునే వ్యతిరేకిస్తున్నటువంటి ప్రతిపక్షాలు బిల్లులో ఉన్నటువంటి విషయాలపైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీలిమిటేషన్ ఇప్పుడున్న ప్రకారం ప్రోరేటా ప్రకారం చేస్తే ఖచ్చితంగా మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు మహిళా రిజర్వేషన్ ని గతంలోనే నారీ శక్తి అభివందన చట్టాన్ని ఒకవైపు ఆమోదించిన దాన్ని అమలు చేయకుండా మళ్ళీ దాన్ని డీలిమిటేషన్ కు దాన్ని ఒక సాగుగా పెట్టి దాన్ని ముందు పెట్టి మమ్మల్ని బ్లేమ్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. లోక్సభ సీట్లను పెంచుకునే విషయంలో కూడా ఇటు డీలిమిటేషన్ లో నియోజకవర్గాల పునర్విభజన, అసెంబ్లీలో, అదేవిధంగా ఇటు లోక్సభకు సంబంధించిన ఎలక్షన్ సంబంధించిన విషయంలో దీన్ని ప్రధానంగా చూపిస్తూ ఉన్నారు. ఈ 3 బిల్లులకు సంబంధించిన విషయంలో మహిళా బిల్లును స్వాగతిస్తున్నటువంటి ప్రతిపక్షాలు
ఈ లోక్సభ సీట్ల విషయంలో కావచ్చు, దీని డీలిమిటేషన్ విషయంలో సంబంధించిన విషయంలో కావచ్చు, దీని విషయంలో ఖచ్చితంగా వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీని మీద తమ కన్సర్న్ ను ఖచ్చితంగా తమ డీసెంట్ తెలియజేస్తామంటున్నారు. ఖచ్చితంగా బిల్లు ఆమోదం పొందాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. రాజ్యాంగ సవరణకు కేంద్ర ప్రభుత్వానికి 2/3 మెజార్టీ అవసరం. దీంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని అంత ఈజీగా కేంద్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయి బలం లేదు కాబట్టి అంత ఈజీగా ఆమోదం పొందే అవకాశం కనిపించట్లేదు. దానికి తోడు ప్రతిపక్షాల్లో కొన్ని పార్టీలు పార్లమెంటులో గైర్హాజరైతే తప్ప బలం తగ్గి ఎన్డీఏ బలం పెరిగి బిల్లు నెగ్గే అవకాశం కనబడుతుంది. దీంతో ఇప్పుడు ప్రతిపక్షాలను కూడా వ్యూహాత్మకంగా దీన్ని ఎత్తుగడగా ఎంచుకొని కేంద్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. రైట్ స్వామి, థ్యాంక్ యూ. పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి భారీ షాక్ తగిలింది.